నేను. కాబట్టి పరిశుద్ధాత్మతో బాప్తీసం, నీళ్లతో యోహాను బాప్తీసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మలో బాప్తీసమము. ఈ రోజున బాప్తీసమము అనేది పరిశుద్ధాత్మతో, వాక్యముతో. వాక్యము, పరిశుద్ధాత్మ రెండు ఉంటేనే పెండ్లి కుమార్తె సంఘం. ఎప్పుడైతే యేసయ్య చెబుతారు కదా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమని చెబుతున్నాడు. ఈ రోజున ప్రియులరా, క్రీస్తు ప్రభువును నువ్వు చేరుకోవాలంటే, క్రీస్తు ప్రభు రాజ్య వారసురాలుగా నువ్వు మారాలంటే పరిశుద్ధాత్మ వాక్యము రెండు సమపాలలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారురాలువు. పరిశుద్ధాత్మ లేకపోతే, వాక్యము లేకపోతే నీవు నిర్జీవమైన వ్యక్తివే, బ్రతుకున్న నీవు చచ్చిన వ్యక్తివే. ఆత్మ లేకపోతే, వాక్యము లేకపోతే నువ్వు చచ్చిన వ్యక్తివే.